కొత్త టెక్నాలజీని వాడుకోవడంలో టీటీడీ ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది తిరుమల దేవస్థానం. దీంతో ఇతర దేవస్థానాలకు ఓ రోల్ మోడల్గా నిలుస్తుంది. నూతన టెక్నాలజీలను టీటీడీ వాడుతున్న విధంగా మరే దేవస్థానం కూడా వాడుకోలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరో టెక్నాలజీ భక్తుల కోసం తీసుకురావడానికి టీటీడీ రెడీ అయింది. ఇంతకీ టీటీడీ వాడబోతున్న ఆ కొత్త టెక్నాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను కల్పించాలన్నదే టీటీడీ ధ్యేయంగా కనిపిస్తోంది. అందుకే ప్రతినిత్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అందిపుచ్చుకుంటోంది. అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి టికెట్ల విడుదల, గదుల కేటాయింపు, డొనేషన్స్, కళ్యాణ వేదిక, వివిధ రకాల సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ ఇతర ఆలయంలో లేని విధంగా వేల సంఖ్యలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ చేస్తోంది. ఈ నిఘా నేత్రాలకు అత్యాధునిక అనలిటిక్స్ పరిజ్ఞానం జోడించి తోపులాటలు సకాలంలో గుర్తించేలా తిరుమలలో సీసీటీవీ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇక సామాన్య భక్తులకు గదుల కేటాయింపు, ఎస్ఎస్డి టైం స్లాట్ కేటాయింపు కూడా నూతన టెక్నాలజీ వినియోగించేలా ముందుకు సాగుతుంది. తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు, దర్శనం క్యూ లైన్, గదుల కేటాయింపు కౌంటర్, ఈవో కార్యాలయం, చైర్మన్ కార్యాలయం, వసతి గదులకు వెళ్లాలంటే కొంత కష్టతరమే. అడ్రస్ కనుక్కొని వెళ్లేలోపే అనేక తిప్పలు పడాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సైతం టీటీడీ క్యూఆర్ కోడ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. సులభతరంగా వారి గమ్యస్థానాలకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీని వినియోగించి దర్శనాలు కూడా చేయించాలనే యోచనలో ఉంది. ఇక మరో టెక్నాలజీని కూడా టీటీడీ ఉపయోగించాలని భావిస్తోంది. అధునాతన సమాజంలో స్మార్ట్ ఫోన్ లేని చేతులు ఉండవు. ఆ స్మార్ట్ ఫోన్లో అందరూ వినియోగించే కామన్ యాప్ వాట్సాప్. తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం వాట్సాప్లో అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుల నిర్ధారణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా అనేక ధృవీకరణ పత్రాలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాటలోనే వెళ్లాలని టీటీడీ యోచిస్తోంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే వెబ్సైట్ ద్వారా అనేక సేవలను అందుబాటులో ఉంచిన టీటీడీ వాట్సాప్ ద్వారా భక్తులకు సేవలను చేరువ చేయాలని చూస్తోంది. టీటీడీ సేవల వివరాలు, డొనేషన్స్ తో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతుంది. మెరుగైన సేవలు భక్తులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాట్సాప్లో ఎలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలి, ఎలాంటి ఫీచర్స్ జోడించాలనే అంశంపై టీటీడీ ఐటీ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో త్వరలోనే వాట్సాప్ సేవలు అమలు చేసే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రోగ్రాం రూపొందించాక టీటీడీ సిబ్బందితో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. బగ్స్ లేని సేవలు అందించే విధంగా వాట్సాప్ సేవలను అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా టీటీడీ కొత్తగా వస్తున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటుంది. దీంతో భక్తులకు సేవలను మరింత స్పీడ్గా అందిస్తుందనే చెప్పాలి.